హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో ఆది పీనిశెట్టి నటించినటువంటి ఒక మంచి యాక్షన్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే డ్రైవ్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో మనకు సంజయ్ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. తను ప్రజలకు నిజాలు తెలియాలి అని ఒక న్యూస్ పేపర్ ని స్థాపించి ఉంటాడు. ఆ న్యూస్ పేపర్ చాలా తక్కువ సమయంలోనే చాలా మంచి పేరు సంపాదించుకుని భారతదేశంలోనే నెంబర్ 1 న్యూస్ పేపర్ గా పేరు సంపాదించుకుని ఉంటుంది. ఆ తర్వాత సంజయ్ తన కొడుకైనటువంటి జైని తీసుకుని వచ్చి ఆ కంపెనీలో సీఈఓగా నియమిస్తాడు. జై అక్కడ ఆ కంపెనీలో సీఈఓగా జాయిన్ అయిన కొద్ది రోజులకే తన ఫాదర్ అయినటువంటి ఆ సంజయ్ చనిపోవడంతో జై ఆ న్యూస్ పేపర్ కంపెనీని అమ్మేయాలి అని అపోజిషన్ పార్టీ లీడర్ తో 100 కోట్లకు డీల్ మాట్లాడుకుని, మీరు నాకు ఆ 100 కోట్లు ఇచ్చిన తర్వాతే నేను మీకు ఈ పేపర్ అమ్మినట్లుగా బయట చెప్పండి, లేదంటే నాకు రూలింగ్ పార్టీ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటన్నిటిని కూడా నేను ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు 100 కోట్లు ఇవ్వనంత వరకు కూడా ఈ విషయం బయట తెలియకూడదు అని ఒక డీల్ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి జైని ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి అమ్మాయి జైని చూసి మాట్లాడుతూ, ఎందుకు నువ్వు ఆ న్యూస్ పేపర్ ని సడన్ గా అమ్మావు అని అడుగుతూ ఉంటుంది. దాంతో జై వెంటనే అక్కడ ఉన్న కెమెరాస్ అన్నింటినీ కూడా ఆపేసి వెంటనే ఆ అమ్మాయిని చూసి, నేను న్యూస్ పేపర్ ని అమ్ముతానని అమ్మబోతున్నట్లుగా నీకెలా తెలుసు, నీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి వెంటనే పక్కనే ఉన్నటువంటి సిద్దికిని చూపించగా సిద్దికి ఆ జైని చూసి, ఏం కంగారు పడకు, నువ్వు ఇచ్చే ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు కాదు, తర్వాత టెలికాస్ట్ అవుతుంది. సో అప్పటికి నీ డీల్ మొత్తం పూర్తయిపోయి నీ డీల్లో భాగంగా నువ్వు లండన్ కూడా వెళ్ళిపోయి ఉంటావు, నీకు ఎటువంటి ఇబ్బంది ప్రమాదం ఉండదు, నువ్వు నిజాలన్నీ కూడా చెప్పవచ్చు అని చెప్పడంతో జై వెంటనే అసలు ఏం జరిగిందో కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జైకి బెర్లిన్ లో ఉంటున్నటువంటి తన వైఫ్ సియా ఫోన్ చేస్తుంది. నిజానికి సియా అక్కడ జై పిల్లలతో పాటు నివసిస్తూ ఉంటుంది. జై తన వైఫ్ అయినటువంటి సియాతో మాట్లాడుతూ, డీల్ ఓకే అయిపోయింది, మనం త్వరలోనే అందరం కూడా కలిసి ఉండవచ్చు, ఇక మీదట మనం ఎటువంటి పని కూడా చేయవలసిన అవసరం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సియా చాలా ఆనందపడుతూ ఉంటుంది. అదే సమయంలో జై తన వైఫ్ అయినటువంటి సియాతో మాట్లాడుతూ, నేను నీకు ఒక గిఫ్ట్ పంపించాను, అది ఈ రోజు నీకు వస్తుంది, ఈ రోజు సాయంత్రం నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేద్దామని అంటూ ఉంటాడు. ఆ తర్వాత వెంటనే జయ అక్కడి నుంచి కారులో బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సమయంలో జైకి తన చిన్ననాటి మరియు బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి అజయ్ మరియు ఇషాన్ ఇద్దరు కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ అజయ్ యాక్టర్ గా వర్క్ చేస్తూ ఉండగా ఇషాన్ మాత్రం సర్జన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో వీళ్ళ ముగ్గురు కూడా ఒక 3 రోజుల పాటు లండన్ లో కలిసి ఎంజాయ్ చేయడం కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. దాంతో అజయ్ మరియు ఇషాన్ ఇద్దరు కూడా లండన్ కి రాబోతూ ఉంటారు. జై వెంటనే వాళ్ళిద్దరితో మాట్లాడి అక్కడి నుంచి తిరిగి బెర్లిన్ కి బయలుదేరి వెళుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు ఒక మాస్క్ వేసుకుని ఉన్నటువంటి హ్యాకింగ్ చేసేటటువంటి ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. నిజానికి తను ఎప్పటి నుంచో కూడా జైని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ హ్యాకర్ ఇప్పుడు సరిగ్గా కారులో వెళ్తున్నటువంటి ఆ జైకి ఫోన్ చేసి, నాకు కలిరాజ్ గురించి మొత్తం తెలుసు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి జై మాత్రం తన ఫ్రెండ్స్ తనని ఆట పట్టిస్తున్నారేమో అని చెప్పి ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జైకి ఒక మెసేజ్ వస్తుంది. అదేమిటి అంటే తన అకౌంట్ లో నుంచి 1 కోటి రూపాయలని ఎవరో తీసినట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో మళ్ళీ ఆ హ్యాకర్ జైకి ఫోన్ చేసి, నీకు ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల్లో నుంచి 1 కోటి రూపాయలు పోతే పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు కదా అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి జై ఈ విషయం ఇతనికి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ హ్యాకర్ మాట్లాడుతూ, మీ నాన్న సంజయ్ చాలా మంచివాడు, కానీ అతను కూడా డబ్బుల మీద ఆశతో తర్వాత చాలా అవినీతి పరుడుగా మారిపోయాడు, నువ్వు మీ నాన్న కంటే చాలా పెద్ద అవినీతి పరుడివి, నాకు నీ సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసు, నేను నిన్ను వదిలిపెట్టాను అంటూ ఉంటాడు. అదే సమయంలో జై ఫ్రెండ్ అయినటువంటి ఆ సిద్దికి మరొక న్యూస్ ఛానల్ వ్యక్తి అయినటువంటి అయ్యర్ ఫోన్ చేసి, మాకు జై 100 కోట్ల డీల్ గురించి తెలిసిపోయింది, దీని గురించి వెంటనే మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత అయ్యర్ వెంటనే ఆ జైకి సంబంధించిన డీల్ గురించి మొత్తం విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా వాళ్ళ న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సిద్దికి వెంటనే ఆ జైకి ఫోన్ చేసి, ఈ విషయం బయట వాళ్ళకి ఎలా లీక్ అయ్యింది, వెంటనే నువ్వు దీని నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గాన్ని చూడు, లేదంటే మన కంపెనీ 100 కోట్లకి అమ్మక ముందే కంపెనీ దివాలా తీసేలాగా ఉంది అని అంటూ ఉంటాడు.
సరిగ్గా అదే సమయంలో జైకి మళ్ళీ ఆ హ్యాకర్ ఫోన్ చేయడంతో జై మాట్లాడుతూ నీకెంత డబ్బులు కావాలో చెప్పు, అంతా నేను ఇస్తాను అని అంటూ ఉంటాడు. కానీ ఆ హ్యాకర్ మాత్రం ఇక్కడ డబ్బులు సమస్య కాదు, నేను నీకు ఇక్కడ ఒక లెసన్ నేర్పించాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జై కారు వెళ్లి ఒక అమ్మాయి కారుని గుద్దుకుంటుంది. దాంతో ఆ అమ్మాయి వెంటనే జై దగ్గరికి వచ్చి నేను పోలీసుల్ని పిలుస్తాను అని అంటూ ఉంటుంది. ఇదంతా వింటున్నటువంటి హ్యాకర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ ని హ్యాక్ చేయడంతో ఆ అమ్మాయి జైతో మాట్లాడి వెంటనే తన కారు దగ్గరికి వెళ్ళగానే తన కారుకి యాక్సిడెంట్ అవుతుంది. ఇది మొత్తం చూసినటువంటి జై చాలా షాక్ అవుతూ ఈ హ్యాకర్ చాలా డేంజరస్ అయిన వ్యక్తిలాగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ హ్యాకర్ మళ్ళీ జైతో మాట్లాడుతూ నేను నీ జీవితాన్ని నాశనం చేస్తాను, చూస్తూ ఉండు, ఎందుకంటే నువ్వు ఇంతమంది ప్రజలకు ద్రోహం చేస్తూ ఆ డబ్బుల్ని సంపాదించావు, గవర్నమెంట్ లో ఉన్నటువంటి చాలా అవినీతి పనుల గురించి నీ న్యూస్ ఛానల్లో చెప్పకుండా దాచిపెడుతూ వస్తున్నావు అని అంటూ ఉంటాడు. అలా జై ఆ హ్యాకర్ తో మాట్లాడిన తర్వాత డైరెక్ట్ గా తన సైబర్ టీమ్ కి ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తున్నటువంటి ఆ హ్యాకర్ ఎవరో ఎక్కడ ఉన్నారో ట్రేస్ అవుట్ చెయ్యండి అని అంటాడు. దాంతో వాళ్ళు వెంటనే జైతో మాట్లాడుతూ సార్ ఆ హ్యాకర్ మీ ఫోన్ నుంచే హ్యాక్ చేశాడు, మేము ఇక్కడి నుంచి ఆ ఫోన్ లేకుండా ఏమీ చేయలేము అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సిద్ధికి జైకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన వెనకాల పడబోతుంది, నువ్వు వీలైనంత త్వరగా ఈ కంపెనీని అమ్మేయాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి జై చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత జై వెంటనే తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత సిద్ధికి మరియు తన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడడం కోసం ఒక షాప్ కి వెళ్లి చిన్న ఫోన్ ని మరియు ఒక సిమ్ కార్డ్ ని తీసుకుంటాడు. తర్వాత జై వెంటనే రావు అనే తన ఫాదర్ లాయర్ కి ఫోన్ చేసి మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాటిని సీజ్ చేస్తారా అని అడుగుతూ ఉంటాడు. ఆ లాయర్ సమాధానం చెప్తూ మనం ట్యాక్స్ ని ఎగ్గొట్టడం కోసం చాలా తప్పులు చేశాం, ఇవన్నీ బయటకు వస్తే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటాడు. దాంతో జై వెంటనే ఆ లాయర్ తో మాట్లాడుతూ అయితే నేను లండన్ కి వెళ్ళిపోతే నాకు ఎటువంటి సమస్య ఉండదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ లాయర్ రావు సమాధానం చెప్తూ ఇప్పుడు చాలా మంది తప్పు చేసిన వాళ్ళందరూ కూడా లండన్ కే వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా లండన్ కి వెళ్ళిపోతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కాకపోతే ఒక సమస్య, నువ్వు ఈ రోజు రాత్రికి లండన్ కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపు లండన్ లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ అయితే ఆ తర్వాత నీకు చాలా కష్టం అవుతుంది, సో ఈ రోజు రాత్రికి నువ్వు లండన్ కి వెళ్ళిపోవాలి అని అంటాడు. దాంతో జై వెంటనే తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఈ రోజు రాత్రికి నాకు అర్జెంట్ గా లండన్ కి ఒక చార్టెడ్ ఫ్లైట్ చూడండి, అది దొరకకపోతే ఎలాగైనా సరే ఒక టికెట్ అయినా లండన్ కి చూడండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జై కార్ని అప్పటికే హ్యాకర్ హ్యాక్ చేసి ఉండడంతో జై కార్ లో జై ఇంతకు ముందు ఒక అమ్మాయితో ఇంటిమేట్ అయినటువంటి వీడియో ప్లే అవుతుంది. దాన్ని చూసినటువంటి జై చాలా షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక మెసేజ్ కూడా వస్తుంది, కమ్ బ్యాక్ టు ఆన్లైన్, అంటే నీ ఫోన్ ని త్వరగా ఆన్ చెయ్యి అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది, లేదంటే నేను ఈ వీడియోని మీ వైఫ్ అయినటువంటి సియాకి పంపిస్తాను అని చెప్పడంతో ఈ వీడియో నా వైఫ్ కి వెళ్ళిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అని భయపడిపోయినటువంటి జై వెంటనే ఆ మొబైల్ ఫోన్ ని ఆన్ చేస్తాడు. అలా ఫోన్ ఆన్ చేయగానే తన వైఫ్ అయినటువంటి సియా తనకు ఫోన్ చేయడంతో జై చాలా భయపడిపోతూ తనకు ఆల్రెడీ తెలిసిపోయిందేమో అని భయపడుతూ ఉంటాడు. అయితే తన వైఫ్ సియా మాత్రం తన హస్బెండ్ అయినటువంటి జైతో మాట్లాడుతూ మీరు ఎప్పటికీ ఇంటికి వస్తారు అని అంటూ ఉంటుంది. దాంతో జై ఇంకా నా వైఫ్ కి ఈ విషయం తెలిసినట్లుగా లేదు అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హ్యాకర్ మళ్ళీ జైకి ఫోన్ చేయడంతో జై చాలా భయపడిపోతూ ఆ హ్యాకర్ తో మాట్లాడుతూ నువ్వు నా బిజినెస్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్నావు, నువ్వు నా ఫ్యామిలీ జోలికి మాత్రం రావద్దు అని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ హ్యాకర్ మాత్రం ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ వాళ్ళ వంతు వచ్చింది అని చెప్పి ఫోన్ కట్టేస్తాడు. ఆ వెంటనే జైకి తన ఫ్రెండ్ ఫోన్ చేసి అజయ్ యాక్టింగ్ చేస్తున్నటువంటి షూటింగ్ స్పాట్ లో ఒక డ్రోన్ వచ్చి అజయ్కి తగిలింది, అజయ్ కండిషన్ ఇప్పుడు సీరియస్ గా ఉంది అని ఫోన్ చేస్తారు. దాంతో ఆ విషయం విన్నటువంటి జై ఇదంతా కూడా ఆ హ్యాకరే హ్యాక్ చేసి ఆ డ్రోన్ ని అజయ్ మీదకి పంపించినట్లుగా ఉన్నాడు, అసలు వీడెందుకు మా వెనకాల పడుతున్నాడు అని చాలా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వెంటనే జై తనకు తెలిసినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కు ఫోన్ చేసి తనకు సహాయం చేయమని కోరగా ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం నువ్వు చెప్తున్నటువంటి ఆ వ్యక్తి పేరు కూడా నీకు తెలియదు, అలాంటప్పుడు నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను అంటూ ఉంటాడు. ఆ వెంటనే హ్యాకర్ మళ్ళీ జైకి ఫోన్ చేసి ఇప్పుడు నీ దగ్గరకు ఒక కారు వస్తుంది, నువ్వు ఆ కారుని ఫాలో అయితే నా గురించి నువ్వు బాగా తెలుసుకోవచ్చు, అప్పుడు నువ్వు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తావని చెప్పడంతో అప్పుడే జై కారు దగ్గరికి ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కారు తోలుకుని రావడంతో ఆ కారునే జై ఫాలో అవుతూ వెళ్తాడు. ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి జైని ఒక గ్రౌండ్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఉన్న సమయంలో ఈ జై చాలా కోపంగా ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని చాలా కొడుతూ ఉంటాడు. దాంతో ఆ వ్యక్తి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కేవలం ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు కొంత డబ్బులు ఇచ్చి నీకు ఈ బాక్స్ ఇవ్వమని చెప్పాడు అని చెప్పి ఆ బాక్స్ ని జైకి ఇచ్చి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జై వెంటనే ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూడగా అందులో జై చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఫోటో అందులో ఉంటుంది. దాన్ని చూసినటువంటి జై అసలు ఈ ఫోటో ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది.
నిజానికి జై స్కూల్లో చదువుకునే సమయంలో అక్కడ ఒక అమ్మాయిని చూసి తను ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం అదే స్కూల్లో ఉన్నటువంటి జాన్ అనే ఒక అబ్బాయితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో జై తన ఫ్రెండ్స్ అయినటువంటి అజయ్ మరియు ఇషాంత్ తో కలిసి ముగ్గురు కూడా ఆ జాన్ రూమ్ కి వెళ్లి తనని చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి వచ్చేస్తారు. అప్పటి నుంచి కూడా ఆ జాన్ ఆ అమ్మాయి వెంట పడకుండా కొన్ని రోజులు స్కూల్ కే రాకుండా మానేసి ఉంటాడు. ఆ సమయంలో జై మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా అప్పటికి కూడా ఆ అమ్మాయి జాన్ నే ప్రేమిస్తుంది అని తెలుసుకుంటాడు. దాంతో జై ఎలాగైనా ఆ జాన్ కి బుద్ధి చెప్పాలి అని జాన్ గురించి ఎంక్వైరీ చేయగా జాన్ కి ఏదో ఆరోగ్యం బాగోలేక స్కూల్ కి రావడం లేదు అని తెలుస్తుంది. అప్పుడు జై మరియు వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా బాగా ప్లాన్ చేసి జై వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఆ జాన్ కి ఎయిడ్స్ వచ్చింది, అందుకే స్కూల్ కి రావడం లేదు అని ఒక న్యూస్ ని స్ప్రెడ్ చేస్తారు. ఆ తర్వాత జాన్ ఆరోగ్యం కుదుటబడి స్కూల్ కి అయితే వస్తాడు, కానీ స్కూల్లో ఎవరో కూడా ఆ జాన్ తో మాట్లాడకుండా తనని అవాయిడ్ చేస్తూ ఉంటారు. దాంతో జాన్ ఒంటరిగానే చదువుకుంటూ ఉంటాడు. అలా జాన్ కి ఒంటరితనం చాలా ఎక్కువ అయిపోతుంది. దాంతో ఆ ఒంటరితనాన్ని భరించలేక జాన్ ఒక రోజు స్కూల్ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు. ఇక్కడే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. జై వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి ఇషాన్ కి ఫోన్ చేసి అప్పట్లోనే జాన్ చనిపోయాడు కదా, మరి అలాంటప్పుడు ఎవరు ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు. దానికి ఇషాంత్ మాట్లాడుతూ చనిపోయినటువంటి ఆ జాన్ కి ఒక చిన్న తమ్ముడు కూడా ఉండేవాడు అని అంటాడు. అప్పుడు జైకి ఖచ్చితంగా తన అన్న చావుకి కారణం నేనే అని ఆ జాన్ తమ్ముడు నన్ను టార్గెట్ చేసుకున్నట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. జై వెంటనే వాళ్ళ బాస్ వాళ్ళ కూతురుకు ఫోన్ చేసి మాట్లాడగా తను జైతో మాట్లాడుతూ నిజానికి మీరందరూ కూడా జాన్ కి వ్యతిరేకంగా పుకారు పుట్టించడం వల్లనే అప్పట్లో జాన్ చనిపోయాడు, అప్పట్లో మీ మీద కేసు కూడా అయ్యేది, కానీ మీ ఫాదర్ చాలా మందికి లంచాలు ఇచ్చి నువ్వు మరియు నీ ఫ్రెండ్స్ మీదకి కేసు రాకుండా జాన్ కేవలం ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కేసుని క్లోజ్ చేశారు. ఇదంతా కూడా మీ నాన్న పలుకుబడిని ఉపయోగించి ఈ విధంగా చేశాడు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి జైకి క్లియర్ గా అర్థమవుతుంది, నన్ను టార్గెట్ చేసింది ఖచ్చితంగా జాన్ వాళ్ళ తమ్ముడే అని అర్థం చేసుకుని వెంటనే తిరిగి మళ్ళీ తన ఫ్రెండ్ అయినటువంటి ఇషాన్ కి ఫోన్ చేయగా ఆ సమయంలో ఇషాన్ ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ జైతో మాట్లాడుతూ నేను ఫుడ్ ని బయట నుంచి ఆర్డర్ తెప్పించుకున్నాను, ఆ ఫుడ్ తిన్నప్పటి నుంచి కూడా నాకెందుకు ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న జై అంటే ఖచ్చితంగా ఇది హ్యాకరే చేసి ఉంటాడు, తనే ఆ ఫుడ్ లో ఏదో కలిపి ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు. అయితే అప్పటికే ఇషాన్ కి ఊపిరి ఆడకుండా అక్కడికక్కడ చనిపోవడంతో ఇదంతా కూడా వీడియో కాల్లో చూస్తున్నటువంటి జై చాలా భయపడి బాధపడుతూ ఉంటాడు. దాంతో జై వెంటనే తనకు తెలిసినటువంటి పోలీసులకి ఫోన్ చేసి మీరు వెంటనే జాన్ ఫాదర్ అయినటువంటి డేవిడ్ డికోస్టా ఎక్కడ ఉంటాడో కనుక్కోండి, అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటే ఖచ్చితంగా ఈ హ్యాకర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవచ్చు అని చెప్పడంతో పోలీసులు వెంటనే ఆ జాన్ ఫాదర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో హ్యాకర్ మళ్ళీ జైకి ఫోన్ చేయడంతో జై వెంటనే మాట్లాడుతూ నువ్వెవరో నాకు తెలిసిపోయింది అని అంటూ ఉంటాడు. అప్పుడు హ్యాకర్ సమాధానం చెప్తూ తెలిసిపోయిందా, నువ్వు తెలుసుకుంటావు, ఎందుకంటే నీ వల్లే నా అన్నయ్య చనిపోయాడు, మా అన్నయ్య చనిపోవడంతో మా అమ్మ బాధపడుతూ తను చనిపోయింది, ఆ తర్వాత మా నాన్న కూడా అనారోగ్యం బారిన పడి తర్వాత నెమ్మదిగా తను కూడా చనిపోయాడు, ఇప్పుడు ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరు, నేను ఒక్కడ మాత్రమే జీవిస్తున్నాను, అందుకే అప్పటి నుంచి కూడా నీ మీద పగ తీర్చుకోవడం కోసమే తిరుగుతున్నాను, నీకైతే ఒక ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీ దగ్గరికి గిఫ్ట్లో నేను ఒక బాంబుని పంపించాను, నువ్వు నీ ఫ్యామిలీని కాపాడుకోవాలి అంటే నేను చెప్పినట్లుగా చెయ్యాలి అని అంటాడు. దాంతో జై చాలా భయపడిపోతూ నువ్వు నన్ను ఏమైనా చేసుకో కానీ నా ఫ్యామిలీని మాత్రం వదిలిపెట్టు, నువ్వేది చెప్తే అది చేస్తాను అని చెప్తూ ఉంటాడు. దాంతో ఆ హ్యాకర్ జైని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ చర్చ్ దగ్గర కొంతమంది అమ్మాయిల్ని రష్యన్స్ బంధించి ఉంటారు. ఆ హ్యాకర్ జైతో మాట్లాడుతూ నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు త్వరలోనే రాబోతున్నారు, నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి ఇక్కడ ఉన్న కెమెరాస్ లో నీ ఫేస్ కూడా రికార్డ్ అవుతుంది, పోలీసులు ఖచ్చితంగా నువ్వు కూడా రష్యన్ గ్యాంగ్ కి చెందిన వాడివి అనుకుని నిన్ను అరెస్ట్ చేస్తారు, నువ్వు ఇక్కడి నుంచి బ్రతికి బయటపడాలి అంటే నువ్వు ఆ రష్యన్ గ్యాంగ్ తో గొడవ చేసి అక్కడ బంధించబడి ఉన్నటువంటి అమ్మాయిలందరినీ కూడా కాపాడాలి అని అంటాడు. దాంతో జై చేసేది ఏమీ లేక అక్కడ ఉన్నటువంటి రష్యన్ గ్యాంగ్ అందరితో కూడా ఫైట్ చేసి ఫైనల్ గా అక్కడ బంధించి ఉన్న అమ్మాయిలందరినీ కూడా కాపాడి అక్కడి నుంచి పోలీసులు రాకముందే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది చూసినటువంటి హ్యాకర్ కూడా చాలా ఆనందపడుతూ వెంటనే అజయ్తో మాట్లాడుతూ నువ్వు మంచి పని చేసావు, కానీ 10 నిమిషాల్లో నువ్వు నీ ఇంటికి వెళ్ళాలి, లేదంటే నీ ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది అని చెప్తాడు. దాంతో జై వెంటనే తన కారులో చాలా వేగంగా వెళుతూ ఉంటాడు. అయితే తన కారుని కూడా హ్యాక్ చేసినటువంటి హ్యాకర్ ఆ కారుని కూడా ఆపేయడంతో జై వెంటనే కారు దిగి అక్కడి నుంచి తన ఇంటి దగ్గరికి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. నిజానికి ఆ సమయంలో జై తను ఏం చేస్తున్నాడో తనకి అర్థం కాని స్థితిలో ఉంటాడు. జై చాలా వేగంగా 10 నిమిషాలు పూర్తవ్వక ముందే అంటే 2 నిమిషాలు మిగిలి ఉండగానే ఇంటి దగ్గరికి అయితే వస్తాడు.
ఉంటాడు, కానీ అక్కడ బాంబుని ఎలా డిస్పోజ్ చేయాలో అతనికి తెలియక చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఆ హ్యాకర్ మళ్ళీ జైకి ఫోన్ చేసి, నువ్వు ఆ బాంబు పేలకుండా ఆపాలి అంటే నీ సెల్ ఫోన్ లో ఒక కోడ్ ని ఎంటర్ చేయాలి అనే కోడ్ ని చెప్తాడు. జై వెంటనే ఆ కోడ్ ని తన ఫోన్ లో ఎంటర్ చేయడంతో అక్కడ టైమర్ ఆగిపోతుంది. జై పరిగెట్టుకుంటూ వెళ్లి ఇంటి లోపల ఉన్నటువంటి గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేయగా నిజానికి ఆ బాక్స్ లో ఏమీ ఉండదు. సరిగ్గా అదే సమయంలో ఆ హ్యాకర్ మళ్ళీ జైకి ఫోన్ చేసి, నిజానికి ఆ బాక్స్ లో ఎటువంటి బాంబు లేదు, నేను నిన్ను ఆ రష్యన్స్ గ్యాంగ్ దగ్గరికి పంపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నిన్ను చంపేస్తారు అనుకున్నాను, కానీ అక్కడ నువ్వు బ్రతికిపోయావు. ఇప్పుడు నీ ఫోన్ నుంచి నేను CIA సర్వర్ ని హ్యాక్ చేశాను. ఎప్పుడైతే నీ ఫోన్ లో నువ్వు ఇంతకు ముందు ఒక కోడ్ ని ఎంటర్ చేసావు కదా, దాని ద్వారా CIA వాళ్ళకి ఖచ్చితంగా నీ లొకేషన్ తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి అరెస్ట్ చేస్తారు. CIA సర్వర్ ని హ్యాక్ చేసినందుకు నీకు మినిమం 20 years జైలు శిక్ష పడుతుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో CIA వాళ్ళు అక్కడికి వచ్చి సర్వర్ ని హ్యాక్ చేసినందుకు జైని అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి స్టోరీని చూపిస్తారు. ఇక్కడే మనకు ఆ హ్యాకర్ ఫేస్ ని కూడా చూపించగా ఆ హ్యాకర్ తన ఫ్యామిలీతో చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అప్పుడే తనకి జైల్లో ఉన్నటువంటి జై ఫోన్ చేసి, నేను ఈ జైల్లో ఉన్న 20 సంవత్సరాల్లో కూడా నీలాగా గేమ్ ఎలా ఆడాలో బాగా నేర్చుకున్నాను. నువ్వు ఏ విధంగా అయితే నా జీవితాన్ని నాశనం చేసావో నీ జీవితాన్ని కూడా నాశనం చేయడం కోసం నేను వస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న హ్యాకర్ ఏమీ భయపడకుండా, రా నిన్ను ఎలా ఫేస్ చేయాలో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ తల్లిదండ్రులు తన కొడుక్కి అన్ని ఇచ్చినప్పటికీ ఆ కొడుకు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏం కావాలని కోరుతున్నాడు. కొడుకు తన తండ్రిని ఏ ప్రామిస్ చేయమని అడిగాడు. అసలు ఎందుకు ఆ కొడుకు తల్లిదండ్రుల నుంచి దూరంగా కొండ మీదకి ఎక్కి వాళ్ళ తల్లిదండ్రులకే కండిషన్స్ పెట్టాడు. అసలు ఆ కొడుకు వాళ్ళ తల్లిదండ్రులకి పెట్టినటువంటి ఆ కండిషన్స్ ఏమిటి? ఆ తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళ కొడుకుని ఒంటరిగా ఫ్లాట్ లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు? అసలు ఆ కొడుక్కి ఉన్న కోరికలు ఏమిటి? చివరికి ఆ బాబుకి ఉన్న కోరికలన్నీ తీరాయా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పారంతు పో మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.